अस्सलाम वालेकुम आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं ANN उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। कांग्रेस पार्टी की हुकूमत बावकार ज़ात मरदमशुमारी कराने के क्रेडिट के मुस्तहिक। राजीव युवा विकासम से नौजवानों को होगा बहुत फ़ायदा। कांग्रेस पार्टी आदिलाबाद असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की प्रेस कॉन्फ्रेंस। मस्जिद अनवार मुस्तफ़ा खानखा मोहम्मदी अजमेरी नुसरती आदिलाबाद में रमज़ानुल मुबारक के आखिरी अशरे में इज्तिमाई इतिकाफ़ का नज़्म। कांग्रेस पार्टी आदिलाबाद असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की क़ियादत में चीफ मिनिस्टर रेवंत रेड्डी की फ्लेक्सी को दूध से नहलाया गया। आदिलाबाद में आंगनवाड़ी वर्कर्स एंड हेल्पर्स यूनियन के ज़ेर एहतमाम एहतजाज दूसरे दिन भी जारी। मरकज़ी और रियासती हुकूमतों से खुसूसी बजट मख्तस करने का मुतालबा। आदिलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल। ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी। और अब ख़बरें तफसील से। कांग्रेस पार्टी आदिलाबाद असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने कहा कि कांग्रेस पार्टी की हुकूमत बावकार ज़ात मरदमशुमारी कराने की क्रेडिट के मुस्तहिक है, जो मुल्क के किसी और रियासत ने नहीं की है। इन्होंने कहा कि BC को तालीम, नौकरियों और सियासत में 42% रिजर्वेशन देकर एक बड़ा रोल दिया गया है। इन्होंने कहा कि राजीव युवा विकासम से नौजवानों को बहुत फ़ायदा पहुँचेगा और इन्हें 50,000 से 5 लाख रुपये तक की माली इमदाद फराहम की जाएगी। आदिलाबाद ज़िला मुस्तखर में वाक़ कैंप ऑफिस प्रजा सेवा भवन में कंदी श्रीनिवास रेड्डी ने मंगल के रोज़ मुनक़िद एक मीडिया कॉन्फ्रेंस से खिताब किया। इन्होंने कहा कि रियासत तेलंगाना में ज़ात पात की मरदमशुमारी की गई है, जैसा कि मुल्क में कहीं और नहीं है की गई। इन्होंने कहा कि कांग्रेस पार्टी की हुकूमत एक सोचे समझे विज़न के साथ आगे बढ़ रही है और BC को मुनासिब जगह फराहम करने के अज़्म के साथ आगे बढ़ रही है। రాష్ట్ర వ్యాప్తంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కులగణన చేపట్టి 1932 తర్వాత BC సోదరుల కులగణనను భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వము కూడా BCల కులగణనకు పూనుకోలేదు. అలాంటిది BC కులగణను దిగ్విజయంగా పూర్తి చేసి BC సోదరుల పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రాహుల్ గాంధీ గారి బడుగు బలహీన వర్గాల ఎజెండాను అమలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి గర్వకారణంగా ఈరోజు BCల రిజర్వేషన్లు 42% పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు నిన్న అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదింపజేయడం ఇది BC సోదరులందరికీ కూడా గర్వకారణం. అలాగే SC వర్గీకరణ బిల్లు తెలంగాణలో SC సోదరుల అందరు SC సోదరుల్ని కలుపుకపోతూ వారి ఆకాంక్షలకు అనుగుణంగా SC సోదరుల యొక్క వర్గీకరణకు కట్టుబడి తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకి విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలు మెరుగుపడాలని చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం భారతదేశ రాజకీయాలలో ఒక సాహసం, అభినందనీయం కూడా. SC సోదరుల, BC సోదరుల వెలుగులు నింపేటువంటి అన్ని కార్యక్రమాల్లో వారిని బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాలు మేము నిజంగా ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. తీర్మానాన్ని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆమోదించి హైకమాండ్కి పంపుతా ఉన్నాము. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, పల్లెలో, పట్టణాలలో సంబురాలు జరగాలి.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ ఘనమైనటువంటి వేడుకలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ప్రజలందరికీ ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. రాజీవ్ గాంధీ యువ వికాసం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువతను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పథకాన్ని ప్రకటించడం ఎంతో గర్వకారణం. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో 119 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో 4000 నుండి 5000 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తుంది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు ఈ పథకాన్ని తప్పకుండా ఉపయోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున పిలుపునిస్తా ఉన్నాము. ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ తీసుకొస్తానని ముఖ్యమంత్రి గారు శాసనసభలో ప్రకటించడం మా అందరికీ ఎంతో గర్వకారణంగా నిలుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల తరపున ప్రజలందరికీ కూడా నేను ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ కలను ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్గా తీసుకున్నారు. మా ముఖ్యమంత్రి గారు ఈరోజు యావత్ ఆదిలాబాద్ సమాజానికే నేను అండగా ఉన్నానని తెలియజేయడం చాలా గర్వకారణం కాంగ్రెస్ ప్రభుత్వానికి, అలాగే ఆదిలాబాద్ ప్రజలకి. అలాగే ఆదిలాబాద్ ఎయిర్పోర్టుతో పాటుగా ఆదిలాబాద్ ప్రజలకు ఈ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ సంవత్సరం దాదాపు 6 కోట్ల రూపాయల ఎన్ఆర్ఈజీఎస్ నిధుల్ని మంత్రి సీతక్క గారు కేటాయించడం నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతో గర్వకారణము. ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా మేము ఆదిలాబాద్ ప్రజల అభివృద్ధికి పునరంకితం అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆదిలాబాద్ అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనేటువంటి నినాదంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చిన. మీ బిడ్డ కంది శ్రీనివాస్ రెడ్డి మీకోసం నిరంతరం పదవి ఉన్నా లేకున్నా పోరాడే నాయకుడిగా నేను మీ మధ్య పేరు తెచ్చుకున్నా. మీ అందరికీ నేను మళ్ళీ ఒక్కసారి మాట ఇస్తా ఉన్నా, ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు దక్కాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులు అన్ని రంగాలలో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా విద్యపరంగా ఎదగాలి అన్నదే నా ఉద్దేశం కూడా. అలాగే వెనుక పడేయబడ్డ ఆదిలాబాద్ను అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి లక్ష్యంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చినా, రాజకీయాల్లో కొనసాగుతున్నా. మీ అందరి ఆశీర్వాదంతో తప్పకుండా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల్ని ఆదిలాబాద్కు తీసుకొస్తాం. ఇక సిసిఐ ఫ్యాక్టరీ నిర్ణయానికి వస్తే, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి సిమెంట్ పరిశ్రమను ఈ బీజేపీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సిమెంట్ ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్మేసి ఆదిలాబాద్ ప్రజల గోసకు కారణమవుతా ఉన్నది. 3000 మందికి పైగా ఉపాధి కల్పించాల్సినటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ ఈరోజు తుక్కు కింద అమ్మాలని బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయం. దీనికి పాయల్ శంకర్ గారు ఎమ్మెల్యే, ఎంపీగా గొడం నగేష్ గారు గెలిచి ఆదిలాబాద్ ప్రజలు గెలిపించినందుకు వాళ్ళ గోస, వాళ్ళ పాపానికి, వాళ్ళ ప్రజలకు పాపం చేస్తున్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గొడం నగేష్ గారు. ఆదిలాబాద్ ప్రజలు ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో సిసిఐ ఫ్యాక్టరీ పునర్నిర్మాణం అవుతుందని మీకు అధికారం కట్టబెడితే, మిమ్మల్ని ఓట్లేసి గెలిపిస్తే బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గొడం నగేష్ కలిసి ఆదిలాబాద్ ప్రజలకు వెన్నుపోటు పొడిచిండ్రు. ఇదేనా మీ పద్ధతి? 11 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న వాళ్ళు ఆదిలాబాద్కి కొత్త పరిశ్రమ తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమను మూసివేసి సిసిఐ యొక్క మిగిలినటువంటి ఫ్యాక్టరీ యొక్క మెషినరీని తుక్కు కింద అమ్మేయడము బీజేపీకి, పాయల్ శంకర్కి, గొడం నగేష్ గారికి ముమ్మాటికి కూడా ఇది సిగ్గు చేయటని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. దీనికి దళిత బిడ్డలను అవమానించినందుకు తక్షణం జగదీశ్వర్ రెడ్డి గారు, కేటీఆర్ గారు వెంటనే దళిత స్పీకర్కు క్షమాపణ చెప్పి మా స్పీకర్ పదవి యొక్క గౌరవాన్ని కాపాడాలి. రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ పేరు మీద ఆ రోజు జోగు రామన్న ప్రజల్ని మభ్యపెట్టిండు.
ఈరోజు పాయల్ శంకర్ కూడా అదే మాయ మాటలు చెప్తా ఉన్నాడు. ఆదిలాబాద్ ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను, మాజీ మంత్రి జోగురామన్న గారు కానీ ఇప్పటి ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు కానీ డబ్బులు దండుకొని రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ పేరు మీద యాజమాన్యం దగ్గర డబ్బులు వసూలు చేయాలనేటువంటి ఏకైక కుట్ర తప్ప వీళ్లకు ఆదిలాబాద్ ప్రజలకు మేలు చేయాలని లేదు. కల్లిబొల్లి మాటలు చెప్తూ నంగనాచి కబుర్లు చెప్తూ ఆదిలాబాద్ ప్రజల్ని మోసపూరితమైన హామీలతో 15 ఏళ్ళు జోగురామన్న గారు మోసం చేసిండ్రు. నేటి పాయల్ శంకర్ గారు కూడా మోసం చేస్తూ ఉన్నారు. వీళ్ళ ఏకైక ప్లాన్ రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ యొక్క యాజమాన్యం దగ్గర పాయల్ శంకర్ గారు జోగురామన్న గారు ఇద్దరు కలిసి డబ్బులు వసూలు చేయాలనేటువంటి పథకాన్ని అమలు చేసేటువంటి ప్లానింగ్ తప్ప ఆదిలాబాద్ ప్రజలకు మేలు చేసేటువంటి ప్రణాళిక వీళ్ళ దగ్గర లేదు. आदिलाबाद प्रजलारा खानखाह मोहम्मदी अजमेरी नुसरती के ज़िम्मेदारान की इत्तला के मुताबिक 20 रमज़ानुल मुबारक की मगरिब से मस्जिद अनवार मुस्तफ़ा खानखाह मोहम्मदी अजमेरी नुसरती में इज्तिमाई इतिकाफ़ का अमल शुरू होगा, जिसमें मुकामी व गैर मुकामी मुरीदीन मुख्तलिफ़ अज़ला व इलाक़ों से आखिरी अशरे के इतिकाफ़ में शिरकत के लिए तशरीफ़ लाएँगे। इतिकाफ़ रमज़ानुल मुबारक का इंतहाई ख़ास अमल है, जिसकी ताक़ रातों में लैलतुल क़द्र की तलाश का हुक्म है। हमारे आका मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने दिया है। जिसको ये रात मिल जाए वो इंतहाई खुश नसीब है, क्योंकि ये रूहानियत में तरक्की का बाइस है। इसलिए औलिया और उल्मा ने इसका ख़ास अहतमाम फरमाया और मुसलमानों को इसके अहतमाम की तरग़ीब दी। इसलिए हमारे मुल्क की मख़सूस मक़ामात पर खानखाहों के तहत इज्तिमाई इतिकाफ़ का नज़म रहता है। इनमें से मस्जिद अनवार मुस्तफ़ा खानखाह मोहम्मदी अजमेरी नुसरती आदिलाबाद में भी कई सालों से पूरे अहतमाम के साथ रूहानी व नूरानी माहौल में इज्तिमाई इतिकाफ़ का नज़म किया जाता है। मुतक़िफ़ीन के लिए सहर व इफ्तार का नज़म मुनजानिब खानखाह मोहम्मदी होता है। जो अहबाब इन रूहानी व नूरानी इतिकाफ़ से मुस्तफ़िद होना चाहते हैं, वो अहबाब मीर एजाज़ अली साहब मुतवल्ली मस्जिद अनवार मुस्तफ़ा खानखाह मोहम्मदी अजमेरी नुसरती आदिलाबाद से 9849079742 से राब्ता पैदा कर सकते हैं। मुसलमान के लिए हकीकी इस्लाम तक पहुंचने के लिए ज़रूरी है। कैसे ज़रूरी, एक मिसाल देता हूँ मैं कि बहुत करोड़पति बाप का बेटा है, घरों के अंदर भी हीरे और जवाहरात भरे हुए हैं, सोने और चांदी थैलों में भरकर रखा हुआ है। भूख लग जाए, बीमार हो जाए, कोई जरूरत पड़ जाए तो हर जगह सोने और चांदी से काम नहीं चलेगा। जो लोग ये कहते हैं। कांग्रेस पार्टी आदिलाबाद असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने कहा कि चीफ मिनिस्टर रेवंत रेड्डी और तेलंगाना हुकूमत अपने जुर्रतमंदाना और तारीख़ी फ़ैसलों से आवाम की पजराई हासिल कर रही है। इन्होंने कहा कि BC के लिए रिजर्वेशन में 42% तक इजाफ़ा करने की असम्बली में मंजूर की गई करारदाद एक अच्छी पेशरफ्त है और खुशी की बात है। इन्होंने SC दर्जबंदी बिल के मुतारिफ और मंजूरी पर भी खुशी का इजहार किया, जिससे दहाइयों पुराना मसला हल हो गया। मंगल के रोज़ प्रजा सेवा भवन कैंप ऑफिस में चीफ मिनिस्टर रेवंत रेड्डी इंचार्ज वजीर सीतक्का की फ्लेक्सी को दूध सेने लाया गया। इस मौके पर कंदी श्रीनिवास रेड्डी ने कहा कि हम हमेशा चीफ मिनिस्टर रेवंत रेड्डी और हुकूमत के साथ खड़े रहेंगे और आदिलाबाद ज़िले के अवाम की जानिब से हम हुकूमत से इजहार तशक्कुर और सताइश करते हैं। इन्होंने कहा कि ये माशरे के गरीब और कमज़ोर तबक़ात को बाख्तियार बनाने का इक़दाम है। इन्होंने कहा कि राजीव युवा विकासम के तहत नौजवानों के लिए रोज़गार के मौक़े बेहतर होंगे। इन्होंने कहा कि हुकूमत SC, ST, BC और अक़लियतों को ख़ुद तरक्की हासिल करने की तरग़ीब दे रही है। इस मौके पर कांग्रेस पार्टी कायदीन और कारकुनान मौजूद थे। SC वर्गीय जय कांग्रेस, जय कांग्रेस। कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, जिंदाबाद। रेवंत नगर नायकत्व वदिलाले, सीतक्का नायकत्व वदिलाले, कंदी श्रीनिवास रेड्डी नगर नायकत्व वदिलाले। బీసీల రిజర్వేషన్లని 42% పెంచినటువంటి అసెంబ్లీలో తీర్మానం ఆమోదించినటువంటి రేవంత్ రెడ్డి గారికి నాయకత్వానికి మద్దతుగా, అలాగే ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలియజేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు
ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే రాజీవ్ యువ వికాసం కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకి 5 లక్షల రూపాయల వరకు లోన్ అందజేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకోవడం, ఇవన్నీ కూడా బడుగు బలహీన వర్గాల యొక్క సాధికారతను పెంపొందించేటువంటి చర్యలు. వీటన్నిటికి కూడా తెలంగాణ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాహుల్ గాంధీ గారి నాయకత్వానికి, సోనియా గాంధీ గారి నాయకత్వానికి ఆదిలాబాద్ ప్రజల తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము, అభినందనలు తెలియజేస్తా ఉన్నాము, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మరొక్కసారి బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరుల యొక్క పక్షపాతిగా నిరూపితమైందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. CITU से मुंसलिक आंगनवाड़ी वर्कर्स एंड हेल्पर्स यूनियन के ज़ेर एहतमाम एहतजाज आदिलाबाद में दूसरे दिन भी जारी रहा, जिसमें मुतालबा किया गया कि मरकज़ी और रियासती हुकूमतें खुसूसी बजट मुख्तस करके आंगनवाड़ी सेंटर्स को मजबूत करने के लिए इक़दाम करें और सेंटर्स को ख़त्म करने की साजिश से बाज रहे. इन्होंने कलेक्ट्रेट के सामने 48 घंटे के महाधरना और खाने की हड़ताल के एक हिस्से के तौर पर सड़क पर बैठकर एहतजाज किया. इन्होंने हुकूमत के ख़िलाफ़ शदीद नारेबाजी की. आंगनवाड़ी यूनियन के रियासती सदर सुनीता की क़यादत में इस धरने की हिमायत में CITU ज़िला सदर बोजा आशन्ना, जनरल सेक्रेटरी अनुमोला किरण और नायब सदर लिंगाला चिन्नाना की. इन्होंने कहा कि हुकूमत आंगनवाड़ी सेंटर्स को ख़त्म करने के साजिश के तहत ही PM श्री स्कूल शुरू कर रही है. इस इक़दाम की मज़म्मत करते हैं. इन्होंने ICDS को ख़त्म करने के ख़याल के ख़िलाफ़ मशवरा दिया. इन्होंने हुकूमतों पर ज़ोर दिया कि वो इस बात को यकीनी बनाए कि आंगनवाड़ियों को हर महीने की 1 तारीख को इनकी तनख्वाहें मिले. రేపటి నుండి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతా ఉన్నది. ఈ బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీల ప్రస్తావన, ICDS ప్రస్తావన ఉండాలని చెప్పేసి CITU అంగన్వాడీ హెల్పర్స్ అండ్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిన్న ఈరోజు 48 గంటల పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు మహాధర్నా కార్యక్రమాలు, వంట వార్పులు చేసి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు అందరూ అక్కడనే బస చేసిన పరిస్థితి ఉన్నది. ఏదైతే ఎన్నికల కాలంలో ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలను అమలు చేయాలని చెప్పేసి మేము పోరాటం చేస్తూ ఉన్నాం. మరోవైపు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి ఆనాడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకత్వం ఆ రోజు అంగన్వాడీల సమ్మెటెంట్ల దగ్గరకు వచ్చి హామీలు ఇచ్చిన పరిస్థితి ఉన్నది. గతెనకి ఏడాదిన్నర కావస్తున్నా కూడా ఆ హామీలను అమలు చేయట్లేదు. పైగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా PM శ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చి ఉన్న అంగన్వాడీ వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేసి విద్యా వ్యవస్థలో అంతర్భాగం చేసే విధంగా విధానాలను రూపొందిస్తూ ఉన్నది. నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. ప్రతి ఏడు ICDSకు బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ ఈరోజు ICDSని నిర్వీర్యం చేసే పని చేస్తూ ఉన్నది. हल्का असम्बली आदिलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल है. कंदी श्रीनिवास रेड्डी की जानिब से 3 साल कबल शुरू किया गया ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी है. इस कैम्प से रोज़ाना सैकड़ों अफराद इस्तिफादा हासिल करते हुए कंदी श्रीनिवास रेड्डी को दुआओं से नवाज रहे हैं. సమరం నడుపుతవో ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు
గడవైనావో కంది సీనన్నా ఊరు నా హోరు నువ్వై ఓ సీనన్నా గుండె గుండెను తట్టినావు కంది సీనన్నా కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు సీనన్నా నీ వెంట నిరుపేదల చేయుతా కంది సీనన్నా మాకు నువ్వే కొండంత సీనన్నా నీ వెంట నిరుపేదల చేయుతా కంది సీనన్నా మాకు నువ్వే కొండంత బంధం కలిపి నువ్వు పిలిసే పిలుపులో అమ్మతనం బాధ్యతలెన్నో మోస్తూ మాకై నిలిచావు నిత్యం బంధము కలిపి నువ్వు పిలిసే పిలుపులో అమ్మతనం బాధ్యతలెన్నో మోస్తూ మాకై कांग्रेस पार्टी अदलाबाद असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने कहा कि बीआरएस कायदीन के स्पीकर गणम प्रसाद के खिलाफ तौहीन आमेज तबसरे जो कि एससी तबके से ताल्लुक़ रखते हैं असम्बली में गैर अखलाक़ी और इनके तकब्बुर का अक्कासी है। साबिक़ वज़ीर और बीआरएस एमएलए जो जगेश्वर रेड्डी और बीआरएस के वर्किंग सदर केटीआर पर हाल ही में असम्बली की कार्रवाई में तौर पर असम्बली स्पीकर गणम प्रसाद के खिलाफ नामुनासिब तबसरे करने का इल्ज़ाम लगाया और इनकी फ्लेक्सी को जलाया गया। इन्होंने कांग्रेस की सफ़ों के साथ एहतजाज किया। इन्होंने एहतजाजी नारे लगाए। इस मौके पर खिताब करते हुए कंदी श्रीनिवास रेड्डी ने कहा कि रेवंत रेड्डी हुकूमत दलितों को तरजीह देकर एससी तबके से ताल्लुक़ रखने वाले गणम प्रसाद को असम्बली की स्पीकर बनाकर अच्छी नीयत से काम कर रही है। इन्होंने कहा कि इस पार्टी के लीडरों के लिए दुरुस्त नहीं कि वो इस तरह से बात करें जिससे इनकी तौहीन होती हो। इन्होंने कहा कि अदलाबाद की पूरी आवाम और कांग्रेस पार्टी की जानिब से हम इस हरकत की तहे दिल से मजम्मत करते हैं। దళిత బిడ్డను అవమానించిన కేసీఆర్, దళిత బిడ్డను అవమానించిన కేటీఆర్, కేసీఆర్, కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి, దళిత స్పీకర్ను అవమానించిన కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఖబర్దార్ ఖబర్దార్. అసెంబ్లీలో దళిత బిడ్డ అయినటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని అవమానించే విధంగా బీఆర్ఎస్ కేటీఆర్ గారు జగదీశ్వర్ రెడ్డి గారిని లాంటి వాళ్ళని ఉసిగొల్పడం, స్పీకర్ పదవికి అవమానం తెచ్చే విధంగా ప్రవర్తించడం నిజంగా దురదృష్టకరం. తెలంగాణ ప్రభుత్వం తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున మేము ఖండిస్తూ ఉన్నాము. స్పీకర్ మొట్టమొదటిసారిగా స్పీకర్ పదవిని ఒక దళిత బిడ్డకు కేటాయించి ఆ స్థానంలో, అధ్యక్ష స్థానంలో ఒక దళిత బిడ్డ అయినటువంటి ప్రసాద్ కుమార్ గారిని కూర్చోబెట్టినటువంటి ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. అటువంటి ప్రభుత్వాన్ని నిలదొక్కోనీయకుండా దళిత బిడ్డల్ని అవమానించే విధంగా కేటీఆర్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు ప్రవర్తించడం ముమ్మాటికి ఇది ఖండించే విషయం. తెలంగాణ సమాజం అంతా ముక్త ఖండంతో ఖండించాలి. వెంటనే జగదీశ్వర్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు బేషరతుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి क्षमापणలు తెలియజేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తాం. माह रमज़ानुल मुबारक के दौरान साहब सरवत नेक लोग अपनी आमदनी का कुछ हिस्सा दिगर बंदगान खुदा की ज़रूरियात की तकमील के लिए ख़र्च करते हैं, जिन्हें दुनिया और आखिरत में इसका बेहतरीन मुतबादिल अजर मिलता है। ज़िला मुस्तखर करीम नगर के सैयद मखदूम अली रिज़ा सुल्ताना चैरिटेबल ट्रस्ट की जानिब से गुज़िश्ता कई सालों से करीम नगर के ज़रूरतमंद मोहताजों में घरेलू ज़रूरी अशिया तकसीम किए जाते हैं। चुनांचे इस ज़िमन में सैयद मखदूम अली रज़ियाना सुल्ताना के फ़र्जंदान और दख्तरान ने सैयद सलीमुद्दीन, सैयद नईमुद्दीन की क़ियादत में हाउसिंग बोर्ड कॉलोनी करीम नगर के गरीबों में मिला लिहाज मज़हब व मिलत व जिन्स सियासी वाबस्तगी से बिलातर होकर अशिया ज़रूरिया की भारी मकदार तकसीम अमल में लाई गई। आदिलाबाद शहर मुस्तखर में वाक़ कंदी श्रीनिवास रेड्डी कैंप ऑफिस प्रजा सेवा भवन
लोगों, पार्टी कारकुनों, लीडरों और शायकीन की आमद से कचाकच भर गया। हल्के भर की आवाम और ज़ात पात की तंजीमों के कायदीन ने आदिलाबाद असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी से बाइज़्ज़त तौर पर मुलाकात की। बहुत से मामलात पर इनसे मशवरा किया। इन्होंने मुस्बित जवाब दिया और यकीन दिलाया कि वो इन्हें हल करने की पूरी कोशिश करेंगे। केएसआर ने मुख्तलिफ मसाइल को तहम्मुल से सुना और मुतासरीन के साथ खड़े रहने का तयख़ुन दिया। మళ్ళీ అడగలంటే సంవత్సరానికి 12 పెట్టిస్తే ఇప్పుడైతే ఉరికినాయి ఏ ఊళ్ళో రాని బతికే మాకు వద్దారు మా ఆలు చేస్తానంటే మాకు బతకదు ఖాళీ చెప్పేసి 6,000 భూమి లేని వల్ల పడతాయి. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు పెరిగిపోయి ఇప్పుడు నేను మాట్లాడాను కలెక్టర్తో ఎక్కడైనా మనం ఆలోచన చేద్దాం సరేనా ఎండలో చెప్పులు లేకుండా తిరగచ్చు. మొన్న ఫంక్షన్ లో గౌడ్ సాబు ఒక మందిలో వచ్చిండు అందరూ आदिलाबाद ज़िला मुस्तखर में वाक़े CWC गोदाम में काम करने वाले हमालों ने CWC गोदाम के सामने एहतजाजी मुजाहरा करते हुए मुतालबा किया कि मार्कफेड और नाफेड लारी एसोसिएशन के दरमियान 2017 के माहिदे के मुताबिक बरामद और दरामद की शर्त अदा की जाए। इन्होंने जॉइंट कलेक्टर आदिलाबाद श्यामला देवी से मुलाकात करते हुए एक तहरीर याददाश्त हवाले की। AITUC जनरल सेक्रेटरी सिरा देवेंद्र ने कहा कि हमने मौजूदा ठेकेदार के ख़िलाफ़ 2 टाउन पुलिस स्टेशन में शिकायत भी दर्ज कराई है। मौजूदा ठेकेदार पर रेट कम करने की साजिश का इल्ज़ाम है। इन्होंने कहा कि एक्सपोर्ट के लिए 13 रुपये फ़ी बैग और इंपोर्ट के लिए 13 रुपये अदा करना चाहिए और लारी एसोसिएशन के मामूल से 1 रुपया 50 पैसे की बजाय 4 रुपये 50 पैसे अदा करें। इस एहतजाज में CWC के कायदीन और कारकुनान मौजूद थे। ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో CWC సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి హమాలి కార్మికులకు గత 2017లో మార్క్ఫెడ్, నాఫెడ్ అండ్ లారీ అసోసియేషన్ వాళ్ళతో అగ్రిమెంట్ ప్రకారము రేట్లు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు CWC గోదాం ముంగట నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ప్రస్తుతం ఉన్నటువంటి కాంట్రాక్టరు అప్పుడు అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వకుండా ఆ అగ్రిమెంట్లో ఉన్నటువంటి డబ్బులను ఎగుమతికి బస్తాకు 13 రూపాయలు ఉంటే దిగుమతికి 4.5 రూపాయలు బస్తాకు అన్ని లారీ అసోసియేషన్ వాళ్ళు మామూలు పేరు మీద 1 రూపాయి 50 పైసలు ఇచ్చేవారు. ఆ రేటే ఈరోజు వరకు కొనసాగుతుంది. కానీ ప్రస్తుత కాంట్రాక్టర్ ఏమో అందులో రూపాయి తగ్గించేసి 3.5 రూపాయలు ఇస్తానని చెప్పేసి కార్మికుల కష్టార్జితాన్ని దోచుకోవడానికి కుట్రలు పన్నుతా ఉన్నాడు. समाजी बुराइयों को रोकने के लिए पुलिस फनकारों की सरपरस्ती में पीर की शाम बेला मंडल के सिरसिन्ना गांव में एक आगाही प्रोग्राम का इनेकाद किया गया। इस मौके पर पुलिस के फनकारों ने साइबर क्राइम, मंशियात के इस्तेमाल और सड़क हादसात के बारे में आवाम को आगाही देने के लिए एक ड्रामा पेश किया। इस मौके पर खिताब करते हुए पुलिस फनकारों ने कहा कि वह ज़िला SP की हिदायत के मुताबिक आवाम को समाजी बुराइयों से आगाह कर रहे हैं। इन्होंने कहा कि ख़वातीन और बच्चों को निशाना बनाने वाले साइबर क्राइम्स में हालिया दिनों में इजाफ़ा हुआ है। इन्होंने नौजवानों को हद से ज़्यादा इंटरनेट का इस्तेमाल न करने का मशवरा दिया। इन्होंने मज़ीद कहा कि साइबर मुजरिमीन लोगों को धोखा दे रहे हैं और आए रोज़ पैसा कमा रहे हैं। इन्होंने कहा कि अगर नामालूम लोग आपको कॉल करें और आपसे ATM पिन नंबर, CVV नंबर, अकाउंट नंबर वगैरह की तफसीलात तलब करते हैं तो इन्हें न देने का मशवरा दिया। ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ వస్తున్నాయి.
వాళ్ళు అన్ని తెలిసిన వాళ్ళు అవేర్నెస్ కండక్ట్ చేయాల్సిన వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పాల్సిన వాళ్ళు కూడా తాగుతున్నారు గంజాయితోని ఎట్లా అయిపోతుంది అంటే లివర్ మొత్తం పాడు కాదు, మైండ్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఎక్కువ శాతం. ఎప్పుడైతే తీసుకోపో అయ్యని తీసుకోపో కళాకారునిగా మన ఈరోజు మరి ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల ప్రకారం మరి పోలీస్ డిఎస్పీ జీవన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో సిఐ జైనత్ మన బేలా గారి జైనత్ గారి ఆధ్వర్యంలో అలాగే ఎస్ఐ మేడం గారి బేలా ఎస్ఐ గారి మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు సిరిసన్న గ్రామంలో ప్రజలకు సామాజిక రుగ్మతలపై అవగాహన కల్పించడం జరిగింది. మరి దీనికి 350 నుండి 400 మంది ఇక్కడ హాజరైనారు. అదేవిధంగా మరి వివిధ కార్యక్రమాల ద్వారా వాళ్ళందరికీ కూడా ఈరోజు అవేర్నెస్ చేయడం జరిగింది. ఒకటి సైబర్ నేరాల గురించి కానీ, గాంజా గురించి కానీ, అలాగే రోడ్డు ప్రమాదాల గురించి కానీ, తర్వాత ముసలైనటువంటి తల్లిదండ్రులకు అన్నం పెట్టనున్నటువంటి వాళ్ళ గురించి కూడా మరి అన్ని విషయాలు కూడా ఇక్కడ చెప్పడం, మరి మేడం గారు కూడా ఇక్కడ వచ్చి అన్ని అవగాహన కల్పించడం జరిగింది. మా వంతుగా పోలీస్ కళా బృందం ఆదిలాబాద్ నుండి వారి యొక్క పై అధికారుల యొక్క ఆదేశాల ప్రకారం అన్ని కూడా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అనేకమైనటువంటి సమస్యల మీద కూడా వారికి పాటల ద్వారా మాటల ద్వారా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా అందరూ కూడా సపోర్ట్ చేశారు. మరి ఇక ముందు ఈ కార్యక్రమాలు ఇంకా మరింత ముందుకు తీసుకెళ్తామని మరి సవినంగా అందరికీ కూడా మనవి చేస్తున్నాము. ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా धन्यवाद తెలియజేస్తున్నాను. कांग्रेस पार्टी बेला मंडल सदर फैजुल्ला खान ने कहा कि कांग्रेस पार्टी के दौरे हुकूमत में समाज के तमाम तबक़ात के लोगों को फलाही स्कीमात फराहम की जा रही है। मंगल के रोज़ बेला मंडल कायदीन ने राजीव युवा विकासम स्कीम के हिस्से के तौर पर 3 लाख रुपये तक की सब्सिडी वाले ख़र्च फराहम करके तालीम याफ्ता बेरोज़गार नौजवानों को रोज़गार का रास्ता दिखाने पर चीफ मिनिस्टर रेवंत रेड्डी, ज़िला इंचार्ज वज़ीर सीतक्का और आदिलाबाद इंचार्ज श्रीनिवास रेड्डी की फ्लेक्सी को दूध से इन्हें लाया गया। इस मौके पर मंडल सदर फैजुल्ला खान ने कहा कि कांग्रेस पार्टी की तश्कील के 15 माह के अंदर हुकूमत ने कई फलाही स्कीमों को नाफिज किया है, जिनमें ज़ात पात की मरदमशुमारी है और SC की दर्जेबंदी, किसानों के लिए कर्ज़ की माफ़ी, किसान भरोसा, किसानों की तरफ से उगाई गई फसलों की ख़रीदारी शामिल है। इन्होंने कहा कि बेरोज़गार नौजवानों को मुलाजमतें फ़राहम की गई और राजीव युवा स्कीम के तहत बेरोज़गारों को 3 लाख रुपए की क़र्ज़ की सहूलियत फ़राहम की गई। इस मौके पर ब्लॉक कांग्रेस मंडल सदर संजय गुंडावार, साबिक़ ZPTC रामनाथ तुकले, समा रूपेश रेड्डी के अलावा दीगर मौजूद थे। రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ రావు గారిపై బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్ మరియు జగదీశ్వర్ రెడ్డి గారు ఏదైతే అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నప్పుడు ఆయనను అసభ్య పదజాలంతో దూషించడం, మరి ఏకవచనంతో పలకడం, మరి దీనికి నిరసనగా ఈరోజు బేలా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి టీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, కల్వకుంట తారక రామారావు గారి యొక్క ఫ్లెక్సీలను ఈరోజు స్థానిక శివాజీ చౌక్లో దహనం చేయడం జరిగింది. మరి మేము ఈ సందర్భంగా ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు దళితుల పట్ల ఏదైతే దళిత ముద్దు బిడ్డ అయినటువంటి ప్రసాదరావు గారిని ఇలా వారిని మరి అసభ్య పదజాలతో దూషించడం, వారిని మరి సమస్త దళిత జాతిని అవమానించపరిచినట్టు వెంటనే ఈ జగదీశ్వర్ రెడ్డి యొక్క ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలా, మరి యావత్ దళిత జాతికి మీరు క్షమాపణలు చెప్పాలని మేము బేలా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. तेलंगाना वक्फ बोर्ड से मुंतखब करदा ईदगाह कमेटी खिला वरंगल के सदर मोहम्मद अब्दुल जब्बार की सरपरस्ती में एक वफद ने बी नंदी राम नायक से मुलाकात करते हुए गुलदस्ता पेश किया और शाल पोशी करते हुए तहनीत पेश की। कमेटी सदर मोहम्मद अब्दुल जब्बार ने हर साल की तरह इस साल भी ईदगाह किला वरंगल में पुलिस अमले का ज़बरदस्त बंदोबस्त और बेहतर से बेहतर इंतज़ाम करने की दरख्वास्त की। इन्होंने बताया कि कुछ सालों से मुकामी अफराद और कुछ गैर मुकामी अफराद के साथ मिलकर ईदगाह कमेटी को बदनाम करने की नापाक कोशिशें कर रहे हैं और तेलंगाना वक्फ बोर्ड से मुंतखब कमेटी के इंतज़ाम में खलल पैदा करने की कोशिश करते आ रहे हैं। इन्होंने कहा कि हर साल की तरह इस साल भी ईद के मौके पर तमाम मुसलमान भाइयों की सहूलियत के लिए
ईदगाह किला वरंगल में आला से आला इंतजाम किए जा रहे हैं। ज़िला आदिलाबाद के बोट मंडल मुस्तखर में वाक़े माईसम्मा कॉलोनी के मकीनों ने मंगल के रोज़ पिछले 30 सालों से पीने का पानी बग़ैर किसी कमी के फ्राहम कर रही बोरवेल को खराज तहसीन पेश करते हुए बोरवेल की खुसूसी पूजा की। इस मौके पर कॉलोनी वालों का कहना था कि इन्हें गुज़िश्ता 30 सालों से कॉलोनी के मकीनों की प्यास बुझाने पर शुक्राने के तौर पर ये एजाज़ से नवाजा गया। इन्होंने कहा कि ये तीनों मौसमों में ताज़ा पानी फ्राहम करता है और चाहे कितनी ही गर्मियाँ हों बोरवेल खुश नहीं होता। इन्होंने आवाम से गुजारिश करते हुए कहा कि पानी को गैर ज़रूरी तौर पर ज़ाय न किया जाए। మాకు నీళ్ళ గురించి ఏం టెన్షన్ లేదు, నీళ్ళు ఎప్పుడు ఎనీ టైం ఉంటాయి, నీళ్ళు మాకేం టెన్షన్ లేవు నీళ్ళ గురించి. కొత్త ఉడిసెలకి వస్తారు నీళ్ళ గురించి, మరి చేనులకు పోయే వాళ్ళు కూడా వస్తారు పట్టుకుపోతారు. 30 ఏళ్ళ సంది నీళ్ళది ఏం టెన్షన్ లేదు, ఏం లేదు. కొత్త గుడిచాలకి వెళ్ళి వస్తారు, పాత గుడిచాలకి వెళ్ళి వస్తారు. నీళ్ళ టెన్షన్ లేదు, మస్తు నీళ్ళు ఉన్నది, ఇవాళ ఫుల్ నీళ్ళు ఉన్నది. నీళ్ళది అవసరం లేదు, వాళ్ళకు మస్తు మంది వచ్చి నీళ్ళు కొండ పోతారు. టాకీల కొండి బోరింగ్ది బోరింగ్ సుఖ మంచిగా ఉన్నది. ఇవాళ అందుకే పూల మర వేసి శాలవా కప్పినా మాకు ఏం టెన్షన్ లేదు. నీళ్ళ మస్తు నీళ్ళు ఉన్నది, మస్తు మంది వచ్చి కొండ పోతారు. మస్తు నీళ్ళు అడ్వాన్స్ ఉన్నది, మాకు టెన్షన్ లేదు నీళ్ళది మాడకట్టు. खबरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। कांग्रेस पार्टी की हुकूमत बावकार ज़ात मरदमशुमारी कराने के क्रेडिट के मुस्तहिक। राजीव युवा विकासम से नौजवानों को होगा बहुत फ़ायदा। कांग्रेस पार्टी आदिलाबाद असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की प्रेस कॉन्फ्रेंस। मस्जिद अनवार मुस्तफ़ा खानखा मोहम्मदी अजमेरी नुसरती आदिलाबाद में रमज़ानुल मुबारक के आखिरी अशरे में इज्तिमाई इतिकाफ़ का नज़्म। कांग्रेस पार्टी आदिलाबाद असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की क़ियादत में चीफ मिनिस्टर रेवंत रेड्डी की फ्लेक्सी को दूध से नहलाया गया। आदिलाबाद में आंगनवाड़ी वर्कर्स एंड हेल्पर्स यूनियन के ज़ेर एहतमाम एहतजाज दूसरे दिन भी जारी। मरकज़ी और रियासती हुकूमतों से खुसूसी बजट मख्तस करने का मुतालबा। आदिलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन ख़बरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा।